బాక్సాఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ భారీ మార్కెట్ ను దక్కించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు తన రేంజ్ ను అలాగే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక్క రాధేశం సినిమా మాత్రం నిరాశను గట్టిగానే మిగిలించగా, ఆదిపురుష్ సినిమా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తర్వాత తీవ్రమైన విమర్శలను సొంతం చేసుకోవడంతో కుప్పకూలిపోయింది. అయినా కానీ ఓపెనింగ్స్ పరంగా ఆ సినిమా కుమ్మేసింది. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి రెచ్చిపోతున్న ప్రభాస్ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లను సాధిస్తూ ఉండగా, డిసెంబర్ నెలకు గాను టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు కొట్టాడు. ఇది వరకు డిసెంబర్ నెలలో టాలీవుడ్ సినిమాల పరంగా పుష్ప పార్ట్ 1 సినిమా హైయెస్ట్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలవగా, ఇప్పుడు సలార్ మూవీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో ప్రతి నెలలో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే, జనవరిలో అలవైకుంఠపురంలో సినిమా, ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ మూవీ, మార్చిలో RRR మూవీ, ఏప్రిల్లో బాహుబలి 2 మూవీ, మే నెలలో సర్కారు వారి పాట సినిమా, జూన్ నెలలో ఆదిపురుష్ సినిమా, జూలైలో బాహుబలి సినిమా, ఆగస్టులో సాహో సినిమా, సెప్టెంబర్ లో జనతా గ్యారేజ్, అక్టోబర్ లో సైరా నరసింహారెడ్డి సినిమా, నవంబర్ లో డమరుకం సినిమా, ఇప్పుడు డిసెంబర్ లో సలార్ మూవీ హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఓవరాల్ గా 12 నెలల్లో 5 సినిమాలతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో తన రేంజ్ ను చూపెడుతూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇక 2024 ఇయర్ లో వరుసపెట్టి స్టార్ హీరోలు నటించిన సినిమాలు చాలానే రిలీజ్ అవుతూ ఉండటంతో ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మీరే సినిమా ఈ నెలలలో ఏదో ఒక నెల కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.